So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే నవోదయ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏంటి, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబిలిటీ, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఓకే, దీనికి అప్లై చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి. అయితే ఆ రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫిల్ చేసిన తర్వాత ఎలా ఆన్లైన్ చేయాలి, ఫిల్ చేసిన తర్వాత ఎలా ఆన్లైన్ చేయాలి అనేది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఇందులో ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఎవరికి అంటే ప్రెజెంట్ 5th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఈస్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే ప్రెజెంట్ ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది. సో ప్రెజెంట్ 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు ఈ 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16/9/2024, 16/9/2024 అనేది లాస్ట్ డేట్. అయితే సో దీనికి ఎవరు ఎలిజిబుల్, ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్. సో ఈ ఎగ్జామ్ అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రెజెంట్ 5th క్లాస్ అనేది గవర్నమెంట్ రికగ్నైజేషన్ స్కూల్ కానీ లేదా ప్రైవేట్ స్కూల్, ఏదైతే గవర్నమెంట్ రికగ్నైజేషన్ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ వాళ్ళు చదువుతూ ఉండాలి. సిబిఎస్ఈ స్కూల్స్ కానీ ఏ స్కూల్స్లో చదివిన వాళ్ళైనా సరే నవోదయ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. అయితే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ లిమిట్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే, సో మనం నోటిఫికేషన్లో సో ఈ నోటిఫికేషన్ అంతా మీరు క్లియర్గా చదవాలి. ఇందులో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇందులో హూ ఈజ్ ఎలిజిబుల్ అనే ఒక పారా ఉంటుంది. సో ఇందులో ఎవరు ఎలిజిబిలిటీ అంటే సో ఖచ్చితంగా ఎవరైతే నవోదయ స్కూల్స్లో అడ్మిట్ అవ్వాలనుకుంటున్నారో, నవోదయ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఖచ్చితంగా సేమ్ డిస్ట్రిక్ట్లో ఉండాలి. అంటే వాళ్ళ ఆధార్లో ఉన్న డిస్ట్రిక్ట్, వాళ్ళు చదువుతున్న స్కూల్ యొక్క డిస్ట్రిక్ట్ రెండు సేమ్ అయి ఉండాలి. అలా ఉంటేనే ఈ ఎగ్జామ్కి అప్లై చేయడం అవుతుంది. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ. సెకండ్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకే, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంత ఉండాలి అంటే చూడండి చాలా ఇంపార్టెంట్. 1st 5th 2013 నుంచి 31st 7 2015 ఈ డేట్స్ మధ్యలో పుట్టుండాలి. సో బార్న్ బిఫోర్ 1/5/2013 అండ్ ఆఫ్టర్ 31/7/2015, ఓకే, ఈ రెండు డేట్స్ మధ్యలో పుట్టుండాలి. అంటే మనకి 5వ నెల, సో 5వ నెల 1వ తారీఖు తర్వాత 2013 1వ తారీఖు తర్వాత పుట్టాలి. 2014లో పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీయే. 2015లో 7వ నెలలో పుట్టాలి. అంటే జనవరి నుంచి జూలై లోపు ఎప్పుడు పుట్టిన 2015 జనవరి నుంచి జూలై లోపు ఈ మంత్స్లో ఎప్పుడు పుట్టినా వాళ్ళు ఎలిజిబిలిటీ. 2015 అయితే ఓకే, 2014 అయితే అందరూ ఎలిజిబులే, ఏ మంత్లో పుట్టిన వాళ్ళైనా ఎలిజిబిలిటీ. 2015లో పుట్టిన వాళ్ళైతే జనవరి నుంచి జూలై మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబిలిటీ, ఓకే. అదే 2013లో పుట్టిన వాళ్ళైతే సో 5th మంత్ తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబిలిటీ, ఓకే. సో 5th మంత్ తర్వాత, సో మనకేంటి అంటే మే తర్వాత, ఓకే, మే 1st తర్వాత అంటే మేలో పుట్టిన 2013 మే నుంచి డిసెంబర్లో ఎప్పుడు పుట్టినా, మే నుంచి డిసెంబర్లో ఎప్పుడు పుట్టినా ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది వాళ్ళు రాయొచ్చు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు అంటే సో ఎవరైతే ఈ డేట్స్ మధ్యలో పుట్టాలి, ప్రెజెంట్ 5th క్లాస్ చదవాలి, వాళ్ళు చదువుతున్న స్కూలు అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు మీద ఉన్న డిస్ట్రిక్ట్ రెండు కూడా సేమ్ అయి ఉండాలి.
ఓకే, సో ఆ స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. వీళ్ళు మాత్రమే నవోదయకి అప్లై చేయడం అవుతుంది. ఓకే, సో ఎవరు ఎలిజిబిలిటీ అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్. సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, సో నవోదయకి ఇంపార్టెంట్ డేట్స్. సో మనం ఇంపార్టెంట్ డేట్స్లోకి వస్తే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్ అంటే ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16/9/2024. ఓకే, దీని తర్వాత ఎగ్జామ్ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే జనవరిలో అవుతుంది. సో జనవరిలో 18th అవుతుంది. సో ఏ స్టేట్స్ కంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్కి జనవరి 18th అవుతుంది, కొన్ని స్టేట్స్కి ఏప్రిల్లో అవుతుంది ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. చూడండి, సో జవహర్లాల్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025 ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సాటర్డే 20th April 2025 11:30కి అవుతుంది. ఎవరికి ఇది? కొన్ని నార్త్ స్టేట్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ఈ స్టేట్స్ అన్నిటికీ కూడా ఇది డేట్. అయితే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయిన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే సాటర్డే 18th January 2025. ఓకే, 18th January 2025న మనకి ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవుతుంది. అంటే 2025లో జనవరిలో ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్ అయిపోగానే మనకి ఈ ఎగ్జామ్ అనేది అవుతుంది. సో కాబట్టి ఎగ్జామ్ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉండాలి కాబట్టి ఈ ఎగ్జామ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత సో మనకి ఇచ్చిన దాంట్లో నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను. సో ఇంపార్టెంట్ డేట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ డేట్ ఏంటి? సో September 16. సో September 16 లోపు మీరు ఏం చేయాలి? అప్లై చేయాలి. తర్వాత January 18, 2025. ఇది 2024. January 18, 2025న మనకి ఎగ్జామ్ అవుతుంది. ఇది ఎగ్జామ్ డేట్. ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్. అయితే లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. అలా వెయిట్ చేస్తే చివరిలో సర్వర్ అనేది అవ్వదు, సరిగా అవ్వదు. దానివల్ల అప్లికేషన్ మీరు పెట్టే ఛాన్స్ పోతుంది. కాబట్టి ఏదైనా మనకి ఈ జూలై ఆగస్ట్లోనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడం చాలా మంచిది మనకి. ఓకే, తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి? సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు అప్లై చేయడానికి వెళ్ళే ముందు మీరు మస్ట్గా రెడీ చేసుకొని ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ముందు చూద్దాం. సో మనం అప్లై చేయడానికి వెళ్ళే ముందు మనం మస్ట్గా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే హియర్ ద ఫస్ట్ డాక్యుమెంట్ ఈజ్ సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ మెన్షన్డ్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోటోగ్రాఫ్. థర్డ్ వన్ ఈజ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్. ఫోర్త్ వన్ ఈజ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. ఓకే, ఈ 5 డాక్యుమెంట్స్ కూడా మనకి అవసరం. సో ఈ 5 డాక్యుమెంట్స్ కూడా మనం అప్లై చేయడానికి వెళ్ళే ముందు రెడీగా ఉంచుకోవాల్సినవి. అయితే ఇందులో ఫోటో అనేది మీ అందరికీ తెలుసు, మీ అబ్బాయి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ ఫోటో అనేది మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. 2 ఫొటోస్ ఉంచుకోండి. ఒక ఫోటో అప్లికేషన్ మీద పెట్టడానికి, ఒక ఫోటో స్కాన్ చేయడానికి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్. పేరెంట్ సిగ్నేచర్ అప్లికేషన్ మీద పెట్టాలి, ఒక ఎంటీ పేపర్ మీద కూడా పెట్టి స్కాన్ చేయాలి. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ కూడా ఒక ఎంటీ పేపర్ మీద పెట్టాలి. ఈ అప్లికేషన్ ఫస్ట్ ఇచ్చిన అప్లికేషన్ ఫార్మేట్ మీద ఈ 3 కూడా మనం పెట్టాలి. తర్వాత అప్లై చేయడానికి ఆధార్ కార్డు కూడా అవసరమే. ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అవసరం. ఆధార్ కార్డు మీరు ఎటువంటి స్కాన్ చేయ అవసరం లేదు, అందులో ఉన్న డీటెయిల్స్ అవసరం. ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ లేకపోతే ఏదో ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఓకే, అది రేషన్ కార్డ్ అయినా అవ్వచ్చు. ఓకే, లేదు అనుకుంటే ఏదో ఒకటి మీరు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళే అని చెప్పడానికి ప్రూఫ్, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొచ్చిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా అవ్వచ్చు. ఏదో ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఉంటే వాటి నుంచి ఇన్ కేసు ఆధార్ కానీ లేకపోతే ఆధార్ వెరిఫై అవ్వకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ స్కాన్ చేసి మనం పెట్టవలసి వస్తుంది. ఓకే, ఇవి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్లో ఫస్ట్ డాక్యుమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ డాక్యుమెంట్ నవోదయ వెబ్సైట్లోకి వెళ్తే డౌన్లోడ్ అవుతుంది, లేదా కింద లింక్ కూడా ఇచ్చాము ఆ వెబ్సైట్ యొక్క లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేయండి. సో ఆ డాక్యుమెంట్ ఫిల్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ డాక్యుమెంట్ వచ్చేసరికి సో ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుందంటే చూడండి, ఈ విధంగా ఉంటుంది.
సో జవహర్లాల్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ అనేది సో ప్రెసెంట్ ఏంటంటే క్యాండిడేట్ దట్ ఇన్ఫార్మ్ దట్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. సో మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో అది అప్లై చేసింది, క్లాస్ ఎక్కడ చదువుతున్నాడు, సో తన నేమ్ ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాలి, ఫాదర్ నేమ్ బ్లాక్ లెటర్లో రాయాలి, మదర్ నేమ్ బ్లాక్ లెటర్లో రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ వర్డ్స్లో రాయాలి, ఆ స్టూడెంట్ యొక్క ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత ఇందులో ఆధార్ నెంబర్స్ అన్నీ కూడా ఓకే, ఆధార్ నెంబరు, పెన్ నెంబర్ కూడా ఇందులో చేయాలి. ఈ పెన్ నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే మీరు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లో ఈ పెన్ నెంబర్ అనేది ఉంటుంది. సో అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఓకే, అలాగే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఎక్కడ చదివారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత కింద క్యాండిడేట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్, స్కూల్ హెచ్ఎం సిగ్నేచర్ పెట్టేసి దాన్ని ఫిల్ చేసిన డాక్యుమెంట్ పట్టుకొని ఆన్లైన్లో స్కాన్ చేసి పెట్టాలి. ఇదే మీకు చెప్పిన మొదటి డాక్యుమెంట్. అయితే ఇక్కడ అప్లై చేసేటప్పుడు రూరలా అర్బనా, ఏదైతే స్కూల్ చదువుతున్నారో ఆ స్కూల్ రూరల్లో ఉందా అర్బన్లో ఉందా చాలా మస్ట్గా కేర్ఫుల్గా పెట్టాలి. అదేవిధంగా ఆ స్కూల్ ఏ బ్లాక్లోకి వస్తుంది, ఆ స్కూల్ ఏ బ్లాక్లో వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ ఒక బ్లాక్ పెట్టి స్కూల్ వేరే బ్లాక్లో ఉంటే తర్వాత మీకు ఫ్యూచర్లో ఆ ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఆ బ్లాక్ ఏదైతే మీరు ఇక్కడ బ్లాక్ పెట్టారో ఆ బ్లాక్ నుంచి రూరల్ సర్టిఫికేట్ తెమ్మని చెప్తారు. సో ఆ బ్లాక్లో ఈ స్కూల్ మీరు పెట్టిన స్కూల్ ఉండకపోతే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు. సో అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇబ్బంది అయితే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీరు స్టూడెంట్ చదువుతున్న స్కూల్ ఏ బ్లాక్లో ఉంది అనేది కూడా ముందుగా మనం చెక్ చేసుకొని అప్లికేషన్ అనేది పెట్టాలి. ఓకే, సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అంతా పర్ఫెక్ట్గా ఫిల్ చేసి ఈ అప్లికేషన్తో పాటు ఫోటో, సిగ్నేచర్తో పాటు స్టూడెంట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ ఈ 4 ఉంటే మనం ఆన్లైన్ అప్లై చేసేయచ్చు. సో ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. సో తర్వాత నవోదయ ఎగ్జామ్కి సెలెక్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వారు ప్రిపేర్ అవ్వవలసిన సిలబస్ ఏంటి అనేది కూడా, సిలబస్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అనేది కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మీరు బాగా చూస్తే లాస్ట్లో చివరిలో సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, సో సిలబస్ ఏంటి అనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో సిలబస్ చూస్తే సో మనకి ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్ 2 hours ఉంటుంది. ఆ 2 hours మెంటల్ ఎబిలిటీ ఓకే, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది 40 bits 50 marks, అర్థమెటిక్ 20 bits 25 marks, లాంగ్వేజ్ 20 bits 25 marks, టోటల్ 80 bits ఇస్తారు. ఒక బిట్కి 1.25 marks, టోటల్ 100 marksకి ఎగ్జామ్. ఓకే, ఈ ఎగ్జామ్ అనేది మార్నింగ్ 11:30కి 18th January జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్ ఏంటి అనేది కూడా ఈ నోటిఫికేషన్లో చివరిలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి ఏ టాపిక్స్ ఇస్తారు, వాటి యొక్క బిట్స్ ఎలా ఉంటాయి, ఓకే అర్థమెటిక్ నుంచి ఏ టాపిక్స్ ఇస్తారు, వాటి టాపిక్ కంటెంట్ ఏంటి అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసి ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. సో సిలబస్ పైన అదేవిధంగా ఎలా అప్లై చేయాలనే దానిపైన మరొక వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది. సో మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, RMS ఇటువంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.